గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ మాస్టర్. ఫిజిక్స్లో మొట్టమొదటి లెసన్ ఇది. ఈ లెసన్ అనేది ఇక్కడ ఫారెన్హీట్, సెల్సియస్, కెల్విన్ అంటే టెంపరేచర్ని మనము మెజర్ చేసే యూనిట్స్ అన్నమాట. ఫారెన్హీట్, సెల్సియస్, కెల్విన్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఫారెన్హీట్ ఈస్ డినోటెడ్ బై F and Celsius C and Kelvin K. Okay, what is the relation between Fahrenheit and centigrade and what is the relation between centigrade and Kelvin? How to convert? ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా మనము ఫారెన్హీట్ నుంచి సెంటిగ్రేడ్ కి, సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్ కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనడానికి ఫార్ములాస్ అనేది డెరైవ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఫార్ములాస్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ సెంటిగ్రేడ్ కి ఫారెన్హీట్ కి రిలేషన్ అనేది C = 5/9 × F - 32. ఈ ఫార్ములాను యూజ్ చేయాలి. సెంటిగ్రేడ్ నుంచి అంటే ఫారెన్హీట్ నుంచి సెంటిగ్రేడ్ కానీ, సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్హీట్ కానీ దీన్ని మనం రిలేషన్ బట్టి మనం అక్కడ ఫారెన్హీట్ ఇచ్చినట్టయితే సెంటిగ్రేడ్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఈ ఫార్ములాలో వేసినట్టయితే మనకి సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్హీట్, ఫారెన్హీట్ నుంచి సెంటిగ్రేడ్కి మనము ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా ఇక్కడ కెల్విన్ = సెంటిగ్రేడ్ + 273. ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ సెంటిగ్రేడ్ నుండి కెల్విన్కి, కెల్విన్ నుంచి సెంటిగ్రేడ్కి మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, మరి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వబడింది. ఏంటి? వాట్ ఈస్ ద 37 ఫారెన్హీట్స్ ఈక్వల్ టు ఇన్ కెల్విన్? 37 ఫారెన్హీట్స్ని కెల్విన్స్లో ఏ విధంగా కన్వర్ట్ చేయాలి? మనకి ఇచ్చింది ఓన్లీ మనకి ఏమిచ్చాడు? ఫారెన్హీట్ ఇచ్చాడు. ఈ ఫారెన్హీట్ని ముందు మనకి ఈ కెల్విన్లోకి మార్చమంటున్నాడు. డైరెక్ట్గా ఫారెన్హీట్ నుంచి కెల్విన్కి మనకి ఒక ఫార్ములా కూడా లేదు. కాబట్టి ఏం చేయాలి? ముందు ఫారెన్హీట్ నుండి కెల్విన్కి మనము కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే మనము ఈ రిలేషన్తో ఉన్నటువంటి ఫార్ములాను యూజ్ చేయాలి. C = 5/9 × F - 32. మనకి ఫారెన్హీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి F ప్లేస్లో ఫారెన్హీట్ వేయాలి. 5/9 × F - 32 అంటే 37. ఫారెన్హీట్ ఎంత ఇచ్చాడు? 37 ఇచ్చాడు. 37 - 32 దట్ ఈక్వల్ టు C = 5/9 × 37 నుంచి 32 పోతే 5. 5 5 25/9. ఈ 9ని 9తో 25ని 9 2 18, ఇంకా 7 మిగిలింది. 0 పెట్టండి, పాయింట్ పెట్టండి. 9 7 63 అంటే 2.7 రావడం జరిగింది అనమాట. అంటే 2.7 ఏంటి? ఇవి సెంటిగ్రేడ్స్. ఇలా సెంటిగ్రేడ్లో వచ్చింది అంటే ఫారెన్హీట్ నుంచి సెంటిగ్రేడ్కి ఇది కన్వర్ట్ చేసాం. ఫారెన్హీట్ అంటే 37 ఫారెన్హీట్స్ ఉంటే దాన్ని సెంటిగ్రేడ్ 2.7 సెంటిగ్రేడ్స్లో కన్వర్ట్ చేసాం. ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఎందులో అడుగుతున్నాడు? కెల్విన్లో అడుగుతున్నాడు. ఇక్కడ నుంచి ఈజీగా మనం కెల్విన్లో మార్చాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్కి కన్వర్ట్ చేయడం కోసం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. దట్ ఈక్వల్ టు కెల్విన్ = సెంటిగ్రేడ్ + 273. దట్ ఈక్వల్ టు కెల్విన్ = సెంటిగ్రేడ్ ఎంత ఇచ్చాడు? మనకు వచ్చింది, మనకి 2.7 వచ్చింది. 2.7 సెంటిగ్రేడ్ + 273 దట్ ఈక్వల్ టు 273కి 2 యాడ్ చేసినట్లయితే 275.7 కెల్విన్ డిగ్రీస్ కెల్విన్. ఈ విధంగా మనకి ముందు ఇచ్చిన ఫారెన్హీట్ని సెంటిగ్రేడ్లో మార్చడం జరిగింది. ఈ సెంటిగ్రేడ్లో వచ్చిన దాన్ని కెల్విన్లోకి ఈ సెంటిగ్రేడ్ + 273 చేసినట్లయితే మనకి సెంటిగ్రేడ్లోకి చేంజ్ చేయడం జరిగింది.